ఎన్సీఈఆర్టీ ఇటీవల ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. 1975 నాటి అత్యవసర పరిస్థితిని 9వ తరగతి సిలబస్లో ఒక పాఠ్యాంశంగా చేర్చింది. అంతేకాదు ఎమర్జెన్సీ సమయంలో జరిగిన ఘాతుకాలను కూడా సదరు పాఠ్యాంశంలో చేర్చారు. కాగా ఎన్సీఈఆర్టీ నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ స్వాగతించింది. ఎమర్జెన్సీ గురించి భావితరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని బీజేపీ పేర్కొంది. అయితే ఎన్సీఈఆర్టీ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తప్పుపట్టింది. ఆధునిక భారతదేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఒక చీకటి అధ్యాయం. మొత్తం 21 నెలల పాటు మన దేశంలో ఎమర్జెన్సీ అమలయ్యింది. భారత రాజకీయ ముఖచిత్రంపై ఎమర్జెన్సీ పెను ప్రభావాన్ని చూపించింది. భారతదేశ ప్రజాస్వామ్య ప్రయాణాన్ని పూర్తిగా పట్టాలు తప్పించడానికి జరిగిన ప్రయత్నమే ఎమర్జెన్సీ విధించడం. ఎమర్జెన్సీలో ఎవ్వరికీ హక్కులు లేకుండా పోయాయి. 100% హక్కుల అణిచివేత జరిగింది. దేశంలో అత్యవసర స్థితి విధించడానికి ఒక ముఖ్యమైన సంఘటన కారణమయ్యింది. అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలొచ్చాయి. ఇందుకు సంబంధించి అలహాబాద్ హైకోర్టులో కేసు కూడా నమోదయ్యింది. ఈ నేపథ్యంలో ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లబోదని అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జగన్మోహన్ లాల్ సిన్హా తీర్పిచ్చారు. దీంతో ఇందిరాగాంధీ లోక్సభ సభ్యత్వం డైలమాలో పడింది. అలహాబాద్ హైకోర్టు తీర్పు దేశమంతా దుమారం రేపింది. దీంతో అలహాబాద్ హైకోర్టు తీర్పును ఇందిరాగాంధీ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. జస్టిస్ జగన్మోహన్ లాల్ సిన్హా ఇచ్చిన తీర్పుపై సుప్రీంకోర్టులో వాదోపవాదాలు జరిగాయి. ఈ నేపథ్యంలో 1975 జూన్ 25న అలహాబాద్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ విఆర్ కృష్ణయ్యర్ సమర్థించారు. అయితే ఈ తీర్పుపై అప్పీల్ చేసుకునే అవకాశం ఇందిరకు సుప్రీంకోర్టు ఇచ్చింది. సుప్రీంకోర్టు తీర్పు ఫలితంగా తన ప్రధాని పదవికే ప్రమాదం వస్తుందని భావించిన ఇందిరాగాంధీ వెంటనే అప్రమత్తమయ్యారు. గతంలో ఎన్నడూ తీసుకొని ఒక దారుణమైన నిర్ణయాన్ని ఆమె తీసుకున్నారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 352ను ఉపయోగించి 1975 జూన్ 25న రాత్రి దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించారు. కాగా ఎమర్జెన్సీ సమయంలో దేశంలో నిరంకుశత్వం రాజ్యమేలింది. రాజకీయ పార్టీలకు హక్కులు లేకుండా పోయాయి. ఇందిరా ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళమెత్తిన అనేక మంది రాజకీయ నాయకులను రాత్రికి రాత్రి నిర్బంధించి జైళ్లకు పంపారు. జైళ్లన్నీ కాంగ్రెసేతర రాజకీయ నాయకులతో నిండిపోయాయి. లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణను కూడా ఇందిరా ప్రభుత్వం జైలుకు పంపింది. రాజకీయ నాయకులనే కాదు, ప్రజాస్వామ్య హక్కుల కోసం గళమెత్తి సాహితీవేత్తలను కూడా ఇందిరా ప్రభుత్వం వదల్లేదు. తమ సాహిత్యం ద్వారా సమాజంలో ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్నారనే సాకుతో అనేక మంది సాహితీవేత్తలను ఇందిరా ప్రభుత్వం అరెస్టు చేయించింది. ఎమర్జెన్సీలో పౌర హక్కుల ఊసే లేకుండా పోయాయి. చట్టబద్ధ పాలన అనేది కనుమరుగయ్యింది. ఎటు చూసినా ఏకపక్ష అరెస్టులు, నిర్బంధాలే. ఎమర్జెన్సీలో దేశవ్యాప్తంగా అనేక దారుణాలు జరిగాయి. దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాదిన దారుణాలు మరింత ఎక్కువగా జరిగాయి. ఉత్తరాదిన అనేక రాష్ట్రాల్లో ఫ్యామిలీ ప్లానింగ్ను బలవంతంగా అమలు చేశారు. ఇందిరాగాంధీ చిన్న కుమారుడు సంజయ్ గాంధీ ఇందులో కీలక పాత్ర పోషించారు. పాత ఢిల్లీలోని ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాలలో నిర్బంధ కుటుంబ నియంత్రణ కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది. ఇందులో భాగంగా వైద్యాధికారులకు నెలకు ఇన్ని అంటూ కోటా ఫిక్స్ చేశారు. దీంతో వివాహం కాని అబ్బాయిలకు కూడా బలవంతంగా ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు చేశారు. ఎమర్జెన్సీలో జరిగిన దారుణాల్లో తుర్క్మన్ గేట్ ఉదంతం ఒకటి. తుర్క్మన్ గేట్ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ముస్లింలు ఉంటారు. ఢిల్లీ నగరంలోని తుర్క్మన్ గేట్ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో అనధికార నిర్మాణాలున్నాయనేది సర్కార్ చెప్పిన సాకు. ఈ నేపథ్యంలో ఈ కూల్చివేతలకు అధికారులు పకడ్బందీగా ప్లాన్ చేశారు. అయితే తమ నివాసాల కూల్చివేతకు తుర్క్మన్ గేట్ ప్రాంత వాసులు అంగీకరించలేదు. కూల్చివేతల కోసం తీసుకొచ్చిన బుల్డోజర్లను అడ్డుకున్నారు. దీంతో స్థానికులను పోలీసుల సాయంతో బలవంతంగా అక్కడి నుంచి తొలగించారు అధికారులు. తుర్క్మన్ గేట్ ప్రాంతంతో పాటు జామా మసీదు ప్రాంతంలోని మురికి వాడలను కూడా అధికారులు బలవంతంగా తొలగించారు. సినిమాలపై కూడా ఎమర్జెన్సీ ప్రభావం తీవ్రంగా పడింది. ఎమర్జెన్సీ నాటి పరిస్థితులపై వ్యంగ్యంగా తీసిన కిస్సా కుర్సీకా అనే సినిమాను నిషేధించారు. కిస్సా కుర్సీకా సినిమా ప్రింట్లను సంజయ్ గాంధీ అనుచరులు గుర్గావ్లోని ఆయన మారుతి కార్ల ఫ్యాక్టరీలో కాల్చివేశారు. ఎమర్జెన్సీలో జరిగిన ఘాతుకాలు అన్నీ ఇన్ని కావు. ప్రతి రంగంలోనూ అన్యాయం ఎగిసిపడింది. అన్యాయాలను అడిగే నాదులే లేడు. అంతర్గత భద్రత పేరుతో అధికారులు ఆడిందే ఆట పాడిందే పాటగా ఎమర్జెన్సీ కొనసాగింది.
ఏదేమైనా భారతదేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఒక చీకటి అధ్యాయమని చెప్పక తప్పదు.